ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి జనని, నేను బ్రేక్ వేయకపోతే ఏమై ఉండేదో తెలుసా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదానివి. అవును, నేను నీతో మాట్లాడాలి, త్వరగా ఇంటికి రమ్మని చెప్పాను కదా, రాకుండా వెళ్ళిపోతావేంటి? అబ్బా, ఇరుక్కుపోయాను. చిన్న వర్క్ ఉంది జనని, అది ఫినిష్ చేసుకొని మళ్ళీ వచ్చి కలుద్దామని. లేదు నక్షత్ర, అది ఇంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్. రా, మాట్లాడాలి. ఏమైంది జనని? చెప్తా నక్షత్ర. అభి, అభి, అక్క, అత్తయ్య గారు. ఏంటి జన్ని, ఏమైంది? నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని పిలిపించానక్క. ఏంటది? నాకు అభికి ఫస్ట్ నైట్ జరగలేదు. అభి అంటే నీకిష్టం లేదని, అందుకే మొదటి నుంచి శోభనం జరగకుండా అడ్డుపడుతున్నావని అందరికీ అర్థమైన విషయమే కదా. నువ్వు కొత్తగా చెప్పేదే ఉంది. అభి అంటే నాకు ఇష్టం లేదని నేను మీకు ఎప్పుడైనా చెప్పానా? ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? అభి, ఇంతేనా నువ్వు జెన్నీని అర్థం చేసుకుంది? ఇప్పటికైనా అర్థం చేసుకున్నాడు కాబట్టే తన మనసులో ఉన్న మాట బయట పెట్టాడు. రేయ్, ఇంకా దీని గురించి చర్చలు అనవసరం. చెప్పాను కదా, దయచేసి నా కొడుకును వదిలే. నీకు దండం పెడతాను తల్లి. అభి అంటే నాకు ఇష్టం ఉందో లేదో అది నా మనస్సాక్షికి తెలుసు. అసలు నిన్న ఫస్ట్ నైట్ ఎందుకు జరగలేదన్న విషయం మీరందరూ తెలుసుకోవాలి. ఏదో కొత్త కథతోనే వచ్చింది. అబ్బా ఊరుకోండి, తనని చెప్పనివ్వండి. జెన్నీ, నువ్వు చెప్పు. ముందు ఈ ఫోటో చూడండి. ఏ నక్షత్ర, ఏంటిది? అభి, ఏంటిది? నువ్విలా తనతో నక్షత్ర, ఏంటిది? అసలు ఈ ఫోటో ఎలా వచ్చింది? ఇది ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అంటే ఏంటభి, ఇది నీకు తెలియకుండా జరిగిందా? అవునొద్దునా, నాకేం తెలీదు. ఇది అబద్ధం, అబద్ధం, అబద్ధం.
నువ్వు నీ పక్కన నక్షత్ర అంతలా కనిపిస్తుంటే నాకు తెలీదు అంటావేంట్రా? ఒట్టన్నయ్య, నాకు నిజంగా ఏం తెలీదు. నక్షత్ర, చెప్పవేంటి? ఏంటిది? నా కొడుకు అలాంటివాడు కాదు. అభి శ్రీరామచంద్రుడు లాంటివాడు. తన్ని లాంటి పనులు ఎప్పుడూ చేయడు. ఎక్కడో ఏదో జరిగింది. అసలు ఇది రియల్ ఫోటోనా, మార్ఫింగ్ ఫోటోనా? ఈ ఫోటో రియల్ ఫోటోనే అక్క. మేమిద్దరం ఫస్ట్ నైట్ గదిలో ఉండగా నా ఫోన్కి ఫోటో వచ్చింది. ఇది చూసే నేను డిస్టర్బ్ అయ్యాను. వింటున్నారా అత్తయ్య గారు? ఇది జరిగింది. ఇది తెలుసుకోకుండా జననిని అన్ని మాటలనేశారు. నక్షత్ర, చెప్పు, ఈ ఫోటో ఎలా వచ్చింది? నిన్నే అడుగుతున్నాను, చెప్పు. ఏంటబ్బి, ఏమీ తెలియనట్టు అలా అడుగుతావేంటి? ఏంటి? మనం రెస్టారెంట్ నుంచి మా ఇంటికి వెళ్ళాము. వద్దు వద్దు అంటున్నా తాగావు. ఆ పరిస్థితుల్లో నువ్వు ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదని మా ఇంటికి తీసుకువెళ్తే నువ్వు నన్ను అంటే ఏంటే నువ్వనేది? ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా అర్థం కాలేదమ్మా? అభిగాడు ఈ నక్షత్రాన్ని పాడు చేశాడు. అబద్ధం, పచ్చి అబద్ధం. తాగిన మత్తులో ఉన్నావని చెప్తుంది కదరా? అబద్ధం అన్నయ్య. అసలు ఆ రోజు ఈ నక్షత్రం వైన్ తాగింది, నేను కూల్ డ్రింక్ తాగాను, అంతే. పోరా, అబద్ధం చెప్తే అతికినట్టుగా ఉండాలి. కూల్ డ్రింక్ తాగితే మత్తెక్కేస్తుందా? ఆపండి. నక్షత్ర, అభికి నేను వదిన్నే కావచ్చు, కానీ తనని నేను తల్లిలా చూసుకున్నాను. అభి ఏంటో, అభి ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అభి ఎలాంటి తప్పు చేయలేదు, చేయడు కూడా. మర్యాదగా ఏం జరిగిందో, ఈ ఫోటో ఎలా వచ్చిందో చెప్పు. అక్క అరవద్దు, తనే చెప్తుంది. లే జెన్నీ, ఇది నీ కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తోంది. నాకు గాయత్రికి విద్యకి మొదటి నుంచి అనుమానంగానే ఉంది. హే, చెప్పవే, ఏం జరిగిందో చెప్పు. చెప్పాను కదా, ఇంకేం చెప్పాలి? చెప్పే, చెప్పు, నిజం చెప్పు. నిజం చెప్తే కొడతారా? చీ నోర్మై.